विसृज्यते आपोवायदकं सर्वमग्निश्वभूतान्यावः प्राणावावः पचवापो नमापो अमृतमापः सत्राणापो विनाणापः सराणापः छन्दागुष्यापो ज्योतिगुष्यापो येजोगुष्यापो सत्रितापः सर्वा देवतापो भूर्भुवस्सुवापो गंगे जयमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे कावेरी यमुनेस्मिन् सन्निधिं कुरु यात्रो कलशोदकेन पूजा द्रव्याणि सम्प्रोक्ष्य देवं सम्प्रोक्ष्य नृत्यर्थम् अभ्युदय अर्धञ्च महाजनैः सह स्वस्ति पुण्याः वाचन अंगत्वेन आदौ श्री महागणपति पूजां करिष्ये మూర్తి తిరిగినా తిరగకపోయినా నీరు ప్రవహిస్తూ ఉండొచ్చు అలా ఏదైనా జరుగుతూ ఉండొచ్చు నీరు ప్రవహించకుండా ఉన్న చోట ఇల్లు కట్టుకోవాలి ఎక్కడ ఉంటున్నది చెప్పండి ఎక్కడ ఉండదు నీళ్ళు లేకుండా ఉప్పు నీళ్ళు లేకుండా మనం ఎక్కడ మనకి రోజులు అంతే కదా అలా అటువంటివన్నీ కుదరదు కాబట్టి కలియుగంలో అందుకని ఏం చేశారంటే గృహభూభాండ ఆత్మద్రవ్య స్థల శరీర శుద్ధ్యర్థం మన యొక్క గృహము భూమి ఆత్మ ద్రవ్యము స్థలము శరీరము ఇవన్నీ శుద్ధియే కాకుండా అసలు శాస్త్రం ఏం చెప్పిందంటే ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ భూగర్భ దోషం పోవడానికి 3 చెవులు పెట్టి పుణ్యాహతం చేస్తాం అబ్బాయి పెళ్లిలో చేస్తాం అదే పెళ్లిళ్ళు మరి గృహప్రవేశాల్లో చేస్తాం అలాగే ఈ భూగర్భం గురించి చెప్పాను మరి శల్యం అంటే ఏంటండి శల్యం అంటే చెక్క ఒక వృక్షానికి పూజ చేసి అమ్మాని ఇక్కడతో నరికేస్తున్నాను తల్లి మా ఇంటికి కవాటాల కింద అంటే కిటికీల కింద గుమ్మాల కింద మేము పెట్టుకుంటున్నాము మరి నువ్వు లేకపోతే మళ్ళీ దొంగల వల్ల ప్రమాదం ఉంటుంది కదా మేము బయటికి వెళ్ళాలంటే గొడవలోంచి బయటికి వెళ్ళలేం కదా కాబట్టి ఆ కిటికీలు పెట్టుకోవడం గుమ్మాలు పెట్టుకోవడం కోసం నిన్ను ఇక్కడతో నరికేసి మా ఇంటికి అందంగా తీర్చిదిద్దుతాను తల్లి అందుకని ఇకపైన ప్రతిరోజు ఇంట్లో దీపారాధన మానము గణపతి కనీసం మానేశారు కూడా వేరే విషయం శుక్రవారం మంగళవారం అయినా నీకు బొట్టు పెట్టి కాస్త దండం పెట్టుకుంటాను తల్లి మా అమ్మవు కదా నేను నరికినందుకు పాపం రాకుండా చూడమ్మా అని పూజ చేసి అవన్నీ పోయే పూజ ఏదైనా ఉంటే చెప్పండి కదా అది కూడా బాగా ఖర్చు పెట్టేది కాదు సులభంగా కటిక బీదవాడి నుంచి కోటీశ్వరుడు వరకు చేసుకోగల చాలా సులువుగా ఉండేటువంటి ఒక ఉచ్చపల్లి స్వామి అంటే అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించారు ఒకసారి నారాయణుడు ధ్యానంలో ఉన్నట్టు ఎవరు విష్ణుమూర్తి అప్పుడు ఆ యొక్క నారదుడు అన్ని లోకాలకు తిరుగుతున్నట్ట అందరూ బాగున్నారో చూద్దాం అలా తిరుగుతూ భూలోకంలోకి వస్తే మానవులు ఎన్నో కష్టాలు పడుతున్నట్ట ఉదయం లేవడం మానేశారు 9కో 10కో లేవడం అనారోగ్యాలు ఎక్కడ లేని బాధలు కష్టాలు అన్ని కష్టాలు వాళ్ళింట్లోనే ఉండడం ఇలా చెప్పుకుంటూ ఉంటే ఈ రోజుల్లో నేనైతే చెప్పగలను ఇదే మనిషి దగ్గరికి వెళ్ళి అడుగుతాం మనిషి కూడా తీర్చడానికి కష్టం వస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాం ఒక్కడు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి పూజ చేసేవాళ్ళు లేరు ఏంట్రా బాబు అని చెప్పని బాధపడి ఇదంతా కూడా విష్ణుమూర్తే తేల్చాలి మన వల్ల కాదు అని వైకుంఠానికి వెళ్ళాట ఆయన మోహన్ మల్లంకాయన మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం